హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో లంచ్కి వెళ్ళాము. సో ఇది వచ్చేసి అరటి చెట్టు. సో మా తమ్ముడు కట్ చేస్తున్నాడు. సో ఇప్పటి నుంచో అరటి ఆకుల్లో భోజనం చేద్దాము అనేసి. సో మన ఇంట్లో పెరిగిన చెట్టు ఆకుల్లో తింటే ఆ మజా వేరే ఉంటుంది కదా. సో అందుకనేసి లాస్ట్ టైం అనుకుంటే మిస్ అయిపోయింది. సో ఈసారి పక్క ప్లాన్డ్గా అరటి ఆకుల్లో భోజనం అయితే తినేసాము. సో వేడి వేడి చికెన్, అలాగే వచ్చేసి చికెన్ విత్ పూరి అండ్ రైస్. సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి రైస్, ఆనియన్ లెమన్స్ లేకపోతే మనం చికెన్ తినం కదా అసలు. సో ఫైనల్లీ అరటి ఆకుల్లో చికెన్ అండ్ పూరి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను లంచ్ని. సో మీరు కూడా ట్రై చేయండి, అప్పుడప్పుడు ఇలా బాగుంటుంది. సో చూడండి, ఇక్కడ నేను టేస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగా నచ్చింది నాకైతే. సో అమ్మ వాళ్ళ ఇంట్లో లంచ్కి వెళ్ళాము, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము అనమాట. పిల్లలకి కూడా హాలిడే ఉంది, ఈరోజు బంద్ కదా. సో అందుకనేసి వెళ్ళాము. పిల్లలు కూడా చాలా బాగా అల్లరి చేశారు. అలాగే డిఫరెంట్గా అనిపించింది వాళ్ళకి కూడా. ఇప్పటికీ ప్లేట్స్లో తింటాం కదా. సో డిఫరెంట్గా ఇలా అప్పుడప్పుడు ట్రై చేయాలి అనమాట. సో తింటుంటే ఆ ఆకు టేస్ట్ కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ మా హస్బెండ్ మాత్రం స్పెషల్గా ప్లేట్లో తిన్నాడు. ఫస్ట్ పెట్టుకున్నాడు, తర్వాత కంఫర్టబుల్గా అనిపించలేదు తనకి, ప్లేట్లో కానిచ్చేసాడు అనమాట. సో చూడండి, పూరి విత్ చికెన్ ఎంజాయ్ చేశాడు. సో ఆ తర్వాత నేను ఇలా సింపుల్గా షూట్ చేశాను అనమాట. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. అందరు ఎక్కువ వెజ్ తింటారు అరటి ఆకుల్లో, మేము నాన్ వెజ్ ట్రై చేసాము అనమాట. ఇక్కడ చూడండి, 4 monkeys లాగా తింటున్నారు కదా. చాలా సైలెంట్గా, చాలా సైలెంట్గా తిన్నారు. బట్ తర్వాత ఫుల్ అల్లరి చేశారనమాట. సో ఇది వచ్చేసి నా అరటి ఆకు. చూడండి, ఏదో చెప్తున్నారనమాట ఇక్కడ. లాస్ట్లో ఫైనల్లీ ఈ వర్షంలో కూల్ డ్రింక్స్ ఎవరైనా తాగుతారా, కానీ మేము తాగేసామన్నమాట. ట్రై చేసాము అలా లైట్గా. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.